కాశ్మీర్ ఫైల్స్ అందరూ చూసే ఉంటారు కదా. కాశ్మీర్ ఫైల్స్ అది జరగడానికి కారణం ఏంది అని అంటే, ఒకప్పుడు బలవంతంగా కన్వర్ట్ అయ్యి దాని తర్వాత ప్రాయశ్చిత్తపడి క్షమించమని అడిగి మేము మళ్ళీ సనాతన ధర్మంలోకి వస్తాము అని అంటే ఎవరైతే రావద్దన్నారో కాశ్మీరీ పండిట్స్, దానివల్ల జరిగింది అది. పశ్చాత్తాపడి క్షమించమని అడిగినప్పుడు క్షమిస్తే ఎంత మంచి జరుగుతుందో, క్షమించకపోవడం వల్ల అన్ని అనర్థాలు జరుగుతాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్. సనాతన ధర్మంలో పశ్చాత్తాపం ఎవరైతే పొందుతారో వాళ్ళని క్షమించినప్పుడు దేవుడు ఎలా ఉద్ధరిస్తారు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే అంధకుడి కథ. హిరణ్యకశిపులు అందరికీ తెలుసు కదా. హిరణ్యాక్షుడి కొడుకు అంధకుడు పార్వతీ అమ్మవారిని నాకు ఇచ్చేయని చెప్పి శివుడిని అడుగుతారు. మరి అలాంటి అంధకుడితో శివుడు యుద్ధం చేశాక ఆ అంధకుడు ఆఖరికి ప్రాయశ్చిత్తపడి తనని క్షమించమని శివుడిని స్తుతించినాక శివుడు క్షమించి ఆ అంధకుడిని భృంగిని చేస్తారు. శివుడి దగ్గర మనం ఇద్దరిని చూస్తాం, నంది భృంగి అని చెప్పి. మరి అంధకుడనే రాక్షసుడు తను ప్రాయశ్చిత్తపడి క్షమాపణను కోరినాక భృంగి అయ్యాడు. సో ఎవరైతే ఒకప్పుడు తప్పు చేసి ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు సనాతన ధర్మం ఎసెన్స్ ఏదైతే తెలుసుకొని మళ్ళీ దాన్ని ఫాలో అవుతున్నప్పుడు దాంట్లో నుంచే క్వశ్చన్ చేస్తుంటే మీరు యాంటీ హిందూ, నువ్వు యాంటీ హిందూ, ఒకప్పుడు ఇట్లా మాట్లాడినవని వాళ్ళ పాస్ట్ అంతా తీసి అదే పనిగా రుద్దుతూ ఉంటే మళ్ళీ ఒక కాశ్మీర్ ఫైల్స్ లాంటిది చూడాల్సి వస్తుంది. ఏమవుతుంది అని అంటే హిందువులని హిందువులు కాదు అని చెప్పి మీరే ముద్ర వేస్తుంటే వాడు నిజంగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయ్యి ఉంటే వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకొక దాంట్లోకి పోతే వాడు మళ్ళీ దేనికి థ్రెట్ అవుతాడు? మళ్ళీ సనాతన ధర్మానికే వాడు థ్రెట్ అవుతాడు. మళ్ళీ ఎవడు ఫైట్ చేయాలి? ఎవడైతే వాడిని యాంటీ హిందూ అని చెప్పి స్టాంప్ వేస్తూ ఉన్నారో మళ్ళీ ఈ కొడుకులే వాని మీద ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఒకరిని క్వశ్చన్ చేస్తుంటే వాడు నాస్తికుడైనా కమ్యూనిస్ట్ అయినా వాడు క్వశ్చన్ చేసే దాంట్లో కరెక్ట్ ఉంటే దానికి సమాధానం నీ దగ్గర ఉండాలి తప్ప నీ దగ్గర సమాధానం లేక దాడికి దిగుదా అంటే గొడవలే జరుగుతాయి.